ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు భావసహితంగా. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చరాచర భూతములనన్నింటికి బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ పరమాణు రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారుడైన రుద్రునిగా తెలుసుకునదగినవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన సనాతనమైనవనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు అన్నిటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు జీవరూపములలో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి ఎగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.